మన ముందు ఈరోజు ప్రముఖ జర్నలిస్టు సీనియర్ జర్నలిస్టు దుర్గా కుమార్ గారు మన ముందున్నారు. ఆయన ద్వారా ఈరోజు మన సీమాంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం మధు గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాత, తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వైపు మీరు చూస్తుంటే ఒక తెలుగు బిడ్డగా మీకేమనిపిస్తుంది సార్? అంటే అన్ని వనరులు ఉన్నా కూడా తగిన న్యాయం జరగలేదు, ఒక అనాథగా అనిపిస్తుంది, ఒక బాధ అనిపిస్తుంది. అంటే 2 సార్లు మోసపోయింది రాష్ట్రం. తెలుగు గలవాళ్ళు ఉంటారు ఆంధ్రప్రదేశ్లో అనుకుంటారే కానీ అన్యాయం మాత్రం ఆ రాష్ట్రానికి ఎక్కువ జరిగింది. ఇప్పటికి కూడా సరైన నాయకత్వం లేక మొన్న 5 సంవత్సరాలు మరింత వెనకబడింది అనే బాధ. కానీ ఇప్పుడు 2024 ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ మంచి చేతుల్లోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది. ఆ జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి ప్రజలు ఒక అవకాశం వాళ్ళకు వాళ్ళు కల్పించుకున్నారు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఇక రాబోయే ఏ ఎన్నికైనా కూడా విఘ్నతతో ఎన్నుకుని రాష్ట్రాన్ని ముందు వైపుకి అంటే ప్రగతి పదం వైపు తిప్పుతారనేది అయితే ఆశ కలిగిందండి. తర్వాత వనరులు కూడా ఉన్నాయి. రాష్ట్రానికి వనరులు లేక వెనకపడలా, సరైన నాయకత్వం, సరైన ఒక విజన్ లేకపోవటం, ఒక అంకిత భావం లేకపోవటం అనేది ఆ రాష్ట్రానికి జరిగింది. సరే, అలా ఏం పెడితే అతి తెలివి అని కూడా అంటాను సార్ నేను. అతి తెలివి గల్లా తెలుగు నేల మీద ఉన్నోళ్ళు గతంలో మద్రాసులో కలిసి ఉన్నప్పుడు అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాము, సువిశాలమైన పెద్ద రాష్ట్రం యూపీ తర్వాత మందే ఉంటుంది, పెద్దగా ఉంటుంది రాష్ట్రం అన్నప్పుడు వాళ్ళు కలిసి ఉందామంటే ఇడిపోదామని కోరుకున్నది సీమాంధ్ర నాయకులనని తమిళనాడు వాళ్ళు బలంగా వినిపిస్తుంటారు. కలిసిగా నుండి మనకి దాదాపుగా 65 మంది ఎంపీలు ఉండేవాళ్ళం, ఏది కావాలన్నా సాధించుకుంటాం పెద్ద రాష్ట్రంగా కానీ ఉంటే అనే ఒక భావన తమిళంలో బలంగా ఉంది. వాళ్ళు చేసిన ఆలోచన మంచిదంటారా చెడ్డదంటారా? అంటే నిజానికి అప్పుడు వాళ్ళ ఆలోచన అది మంచిదైనా కానీ మన వాళ్ళకి ఎందుకో ఒక భావన ఏర్పడిందండి. ఒక తమిళ ప్రాంతంలో జరిగినంత అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళకి జరగటం లేదు, మనకు అన్యాయం చేస్తున్నారు అంటే ఎక్కువ రాజధాని కూడా ఆ రోజు మద్రాసులోనే ఉండటంతో వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది. మనం సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా ఉన్నామనే భావన రావటం మూలనే పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు నిరాహార దీక్ష చేయటం, దాన్ని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా చేద్దాము, ఎందుకంటే అక్కడ భాష ప్రధానంగా వచ్చిన వివాదం కాబట్టి అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలు చేస్తే ఇట్లాంటి కల్చరల్ విభేదాలు కూడా ఉండవు అనే ఉద్దేశం మీద మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం కూడా మనకి ఆంధ్రప్రదేశే. అంటే భాషా ప్రయుక్త రాష్ట్రం కంటే ముందు ఒక రాష్ట్రం ఏర్పడింది. అది నేను ఒప్పుకున్నా, మీరు చెప్పింది నాకు అర్థమైంది. కానీ ఆ భావన అప్పటికి నేను కూడా నాకు కూడా అంత అవగాహన లేదు. కానీ మన వాళ్ళకి వచ్చింది ఏంటంటే మనం సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా ఉన్నాము, ఎక్కువ లబ్ధిని వాళ్ళు పొందుతున్నారు, మనం తక్కువ సెకండ్ గ్రేడ్గా బతకాల్సి వస్తుంది, వాళ్ళ క్యాపిటల్లోకి మనం వెళ్ళాం కదా అనే ఒక భావన వాళ్ళలో ఏర్పడిందేమోనని నేను అనుకుంటున్నాను. అప్పుడు అధికార వ్యామోహంతో, అధికార దాహంతో కొంతమంది భూస్వాములు సృష్టించిందే తప్ప అది వాళ్ళకి పవర్ లేకపోతే ఉండలేరు, కలిసిమెలిసి ఉండలేరు. పవర్ కోసం రాష్ట్రం విభజన చేసుకున్నారే తప్ప రాష్ట్రంకి వచ్చిన కష్టాలు ఏం లేవు. సెంటర్లో ఉన్నది రాజధాని. ఆ రోజు ఇటు బరంపురం దాకా ఉన్నది ఒరిస్సా దగ్గర, అటు చూస్తే కేరళ దాకా చూసుకున్న మద్రాస్ ప్రెసిడెన్సీ సెంటర్లో ఉన్నది క్యాపిటల్, అంతే తప్ప ఒక చివరి రాజధాని గురించి ఇష్యూ లేదు. మీరు అన్నట్టు భౌగోళికంగా రాజధాని వాళ్ళకి దగ్గరగా ఉంది, మనకు దూరం అని కాదు. మీరు అన్నట్టు ఇప్పటికైనా తమిళనాడులో మద్రాస్ అనేది ఆంధ్రప్రదేశ్కి చాలా దగ్గర ప్రాంతం. మీరు అన్నట్టు తర్వాత మద్రాస్కి అవతల కూడా మనం ఎంత విస్తరించున్నామో వాళ్ళ రాష్ట్రం కూడా అంతే విస్తరించింది. మీరు అన్నట్టు సమదూరమే. కాకపోతే ఏంటంటే తమిళియన్స్ ఎక్కువ డామినేట్ చేశారనే భావన వాళ్ళకి కలిగిందని నేను అనుకుంటున్నా. నేను 56లో పుట్టాను, బహుశా రాష్ట్ర విభజన కూడా అప్పుడే జరిగి ఉంటుందని అనుకుంటున్నా, అంతకన్నా అంతే దాదాపుగా. అంటే 1953 మనకి అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఇచ్చారు. అప్పుడు హైదరాబాద్ స్టేట్ సపరేట్గా ఉన్నది, అది కర్నూలు రాజధానిగా ఉంది. అప్పుడు ఫస్ట్ గుంటూరు, అది ఏదన్నా గుంటూరు కాదు. పాయింట్ ఏంటంటే నేను అనేది, ఇప్పుడు తమిళనాడులో నుంచి ఇడిపోయి ఒక రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్ర రాష్ట్రం అని ఒక రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోకుండా, రాష్ట్రాన్ని రాష్ట్రంగా ఉంచుకోకుండా వచ్చి తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రం ఎందుకు మెర్జ్ అవ్వాల్సి వచ్చింది?
అది నా వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పా కదా భాషా ప్రయుక్త రాష్ట్రం అని. ఇప్పుడు అది కేంద్రం కూడా కొంత ఆలోచించింది. ఈ సీడెడ్ జిల్లాలతో పాటు ఇక్కడ నిజాం నుంచి డివైడ్ అయిన హైదరాబాద్లో తెలుగు జిల్లాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నిజాం స్టేట్ అనేది కర్ణాటకలో విస్తరించింది, అటు మహారాష్ట్రలో కూడా విస్తరించి 3 రాష్ట్రాల్లో ఉండింది నిజాం స్టేటు. అందులో కొన్ని తెలుగు జిల్లాలు ఉన్నాయి. వీళ్ళు కూడా కొంత ఏంటంటే అటు కర్ణాటక మహారాష్ట్రతో భాషాపరంగా అంటే ఉర్దూ వీళ్ళకి కంబైన్డ్ లాంగ్వేజ్గా పనిచేసింది. మహారాష్ట్రలోను కేరళలో మహారాష్ట్ర కర్ణాటకలో ఏదైతే నిజాం స్టేట్ ఉందో ఉర్దూ ప్రాబల్యం అక్కడ కూడా ఉంది. అయినా కూడా ఇవి ఎక్కువ ప్రిడామినెంట్గా తెలుగు మాట్లాడే ప్రాంతాలు. ఈ ప్రాంతాలని ఆ ప్రాంతాలని కలిపి కొంత మీరు అన్నట్టు ఆ రోజుల్లో పెద్దలు ఈ పెద్ద రాష్ట్రం కనుక చీఫ్ మినిస్టర్ కాగలిగితే బాగుంటుంది అన్న భావన కూడా ఉండొచ్చు. కేంద్రం కూడా ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని తెలుగు జిల్లాలు దీన్ని కలపాలనేది కలిపినందుకు మీరు అన్నట్టు లాభం జరిగిందా నష్టం జరిగిందా అనేది 69లో తెలంగాణలో ఉద్యమం వచ్చింది, 72లో ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఈ 2 ఉద్యమాలని ఇందిరాగాంధీ గారు ఒక ఐరన్ హ్యాండ్తో నలిపేసింది, ఒప్పుకోలేదు. కానీ తప్పలేదు చివరికి 2014 మన రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన తప్పలా. కాకపోతే ఆ విభజన ఈ జరిగే జాప్యంలో తెలంగాణనేమో పారిశ్రామికంగా కానీ వ్యవసాయక పరంగా కానీ వ్యాపార పరంగా కానీ బాగా అభివృద్ధి చెందింది. హైదరాబాదు తెలంగాణ జిల్లాలు ఈక్వలెంట్గా. అసలు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా ఎక్కువ రైస్ ప్రొడక్షన్ చేసే జిల్లాలుగా ఇవాళ నిజామాబాద్ కరీంనగర్ ఉన్నాయి. మరి రైస్ ప్రొడక్షనే కాదు, అక్కడ గనులు ఉన్నాయి, ఎన్టీపీసీ లాంటి లేకపోతే ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా అనేక పరిశ్రమలు కూడా ఇక్కడ అభివృద్ధి చెందినాయి. అంటే దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏమైంది, కొంచెం కోస్టల్ జిల్లా దూరం అయింది. ఇది హైదరాబాద్కి దగ్గరగా ఉండటం, ఇతర కర్ణాటక మహారాష్ట్ర వీటికి బార్డర్గా ఉండటం. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక స్ట్రెంగ్త్ ఏంటంటే ఒక దాదాపు 2000 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉంది. కానీ అది ఉపయోగించుకోలేదు. అప్పుడు నౌకాశ్రమాల నిర్మాణం చేసి ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా వెలిగిపోయేది. హైదరాబాదు విడిపోయినా కూడా నౌకాశ్రమాల ద్వారా వచ్చే ఇన్కమ్ బాగుండేది. కానీ అనుకున్నంత అభివృద్ధి జరగలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ మంది ఎంపీలని స్వార్థపరులు అంటారు. వాళ్ళ స్వార్థం ఎలక్షన్ రోజు మాయ మాటలు చెప్తారు ప్రజలకి. వాళ్ళకి నిలువెల్లా స్వార్థం. అందరూ పారిశ్రామికవేత్తలే, ప్రజలను పట్టించుకోరు. ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజలకి నోట్ల కట్టలేస్తే మనకు ఓట్లేస్తారు, ప్రజలు ఏమైపోయిన తర్వాత మర్చిపోతారు అని ఆంధ్రప్రదేశ్ ఎంపీలకి రాష్ట్రం వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకునే దాని మీద చిత్తశుద్ధి ఉంటుంది. కానీ ప్రజల పక్షాన పోడారు, ప్రజల్ని ఎప్పుడు పేదరికంలోనే ఉంచుతారు, ప్రజల వైపున పార్లమెంట్లో ప్రశ్నలు కూడా సంధించాలని ఒక నానుడైతే ఖచ్చితంగా ఉంది పేద ప్రజల బహుజన వర్గాల నుంచి. నేను రైట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నడికుడి కాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్ట్ ఉంటే 4 ఎంపీల పరిధిలో ఉండేది. ఒకటి నరసరావుపేట ఎంపీ, 2వ ఎంపీ వచ్చేసి ఒంగోలు ఎంపీ, 3వ ఎంపీ నెల్లూరు ఎంపీ, 4వ ఎంపీ తిరుపతి ఎంపీ. దాదాపు కేవలం 280 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పే చేసి ఉంటే నేను పుట్టినప్పటి నుంచి నడికుడి కాళహస్తి రైల్వే లైన్ అంటున్నారు. ఆ ప్రాజెక్టు మీద ఒక్క క్వశ్చన్ కూడా భారత పార్లమెంట్లో అటు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఒక్క ఎంపీ కూడా అడిగినటువంటి పాపాన పోల. నేను సింపుల్గా చెప్తాను దుర్గా కుమార్ గారు. నరసరావుపేట ఒక ఎంపీ ఉన్నాడు, ఒంగోలు ఎంపీ ఉన్నాడు, నెల్లూరు ఎంపీ ఉన్నాడు, చిత్తూరు ఎంపీ ఉన్నాడు. ఇది కాకుండా రాజ్యసభ సభ్యులు ఇంకొక ఇద్దరు ఉన్నారు. అంటే ఇంతమంది ఎంపీలుండి ఒక రైల్వే ప్రాజెక్టు గురించి పార్లమెంట్లో ఎగువ సభలో కానీ దిగువ సభలో కానీ ఒక్క క్వశ్చన్ ఎందుకు వేయలేకపోయారు? మీరు అన్నదాంతో నేను 100% ఏకీపిస్తాను మధు గారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మీరు అన్నట్టు వాళ్ళకి బిజినెస్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, ఎక్కువగా బిజినెస్ పీపుల్ బెరూన్స్ ఉన్నారు. వాళ్ళు రాజకీయం కన్నా వాళ్ళ సొంత ఇంట్రెస్ట్లు ముఖ్యమండి. మొన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజనలో కూడా అదే కీలక పాత్ర వహించింది. సోనియా గాంధీ కూడా తెలంగాణ ఇచ్చేసినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలకు కావాల్సిన సొంత పనులు చేసేటప్పటికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఆ రోజున తెలంగాణ పొలిటికల్ లీడర్స్ కానీ ఎంపీలు కూడా ఏం చెప్పారు, మా తెలంగాణ ప్రాంతం ఎంపీలు ప్రజల కోసం మాట్లాడతారు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు బిజినెస్ ఇంట్రెస్ట్లు వాళ్ళకున్నాయి కాబట్టి అధిష్టానంతో వాళ్ళు కుమ్మక్కయ్యారనేది బహిరంగంగా. మీరు హైదరాబాద్లో ఉన్నారు ఆ టైంలో, నేను హైదరాబాద్లో ఉన్నాం. మనం ఈ చర్చ అంతా బహిరంగంగా విన్నాము, చూసాము. దీన్ని కాదనే పరిస్థితి ఏం లేదు వాళ్ళకి. మీరు అన్నట్టు
ఆ ప్రాంత ప్రయోజనాల కోసం పార్లమెంట్లో ప్రశ్నలు వేసే అంత తీరిక ఓపిక అవసరం వాళ్ళకి లేదు. అట్లాంటప్పుడు కేంద్రంలో దాదాపు ఒక 300-400 సంస్థలు ఉంటాయండి, కేంద్ర రంగ సంస్థలు. అది మహారత్నాలు కానివ్వండి, నవరత్నాలు కానివ్వండి, మినీ రత్నాలు కానివ్వండి, వాటికి సంబంధించిన అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఎప్పుడన్నా ఏ ఎంపీ అయినా ప్రశ్నించిన సందర్భం మనకుందా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. నన్ను అడుగుతున్నారు, ఓకే. నేననే పాయింట్ అదే. ఇంతమంది ఎంపీలు మంద పార్లమెంటుకి పోయి, ఇప్పుడు మనకి ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది, ఏవియేషన్ అకాడమీ ఉంది, తర్వాత ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎన్నో స్పేర్ పార్ట్లు, ఎన్నో మిషన్లు మనకి హెచ్ఏఎల్ ఉంది హైదరాబాద్లో, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. అటువంటి సంస్థ కోసం మన ఎంపీలు ఎందుకు పట్టుబట్టరు? అది వాళ్ళకి ఎప్పుడు లేదండి. వాళ్ళు ఇప్పుడు కర్ణాటకలో ఉంది, బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లోకి ఇప్పుడు ఈరోజు ప్రపంచమంతా కుగ్రామం అయినప్పుడు ఏవియేషన్ అనేది విమానాల తయారీ రంగం కానీ, విమానాల స్పేర్ పార్ట్ల తయారీ కానీ చాలా బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతంలో అంటే 970 కిలోమీటర్ల తీరరేఖ పొడవు ఉంది, సువిశాలమైన భూములు ఉన్నాయి. కాబట్టి ఒక పరిశ్రమని ఎంపీలు ఎందుకు అడగలేదంటారు పార్లమెంట్లో? అసలు ఆంధ్రప్రదేశ్ ఎంపీలే కనుక అట్లా అడిగేటట్టుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితిలో ఉండేది కాదు కదండి. వాళ్ళు మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కువ మంది ఎంపీలు దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు ఈ పారిశ్రామిక వ్యాపార రంగానికి చెందిన వాళ్ళే రాబట్టి వాళ్ళ సొంత ఇంట్రెస్టులు చూసుకున్నారు, కానీ నియోజకవర్గ ఇంట్రెస్టులు కానీ లేకపోతే ఇంకా కొంచెం విశాలమైన దృక్పథంతో రాష్ట్రానికి సంబంధించినవి కానీ. ఇప్పుడు తెలంగాణలో నేను 1979 నుంచి ఈనాడు స్టాఫ్ రిపోర్టర్గా ఉన్నా అండి. తెలంగాణలో ఇంటీరియర్ జిల్లాల్లో కూడా నేను స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశాను. తెలంగాణ జిల్లాలో నాయకులు కలిసినప్పుడు ఆ ప్రాంతాల అభివృద్ధి గురించి, ఇప్పుడు మీరు ఇంతకుముందు తమిళనాడు గురించి అంటే కొంత ప్రస్తావించారు, ఒక విశాల దృక్పథంతో ఉంటారని. వాళ్ళు కలిసినప్పుడు ఈ పథకాల గురించి రేపు పార్లమెంట్లో ఏం వ్యూహం వేసుకోవాలనేది చర్చించుకుంటూ నేను అనేకసార్లు గమనించా. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యాపారస్తులు ఎంపీలు కలిసినప్పుడు వాళ్ళ వ్యాపారాల గురించి, వాటి విస్తరణ గురించి, వాటి గురించి మాట్లాడుకోవటం విన్నా, కానీ రాష్ట్రం గురించిన పథకాల గురించి, ప్రజల గురించి మాట్లాడుకోవటం, రాష్ట్రం గురించి నేను ఎప్పుడు వినలేదండి. నా స్వయం అనుభవం కూడా అదే. నేను ఒక టి సుబ్బరామరెడ్డి అని ఒక పెద్ద మనిషి గురించి మాట్లాడదలుచుకున్నాను. ఆయన మా సింహపూరి వాసే. చిన్న వయసులోనే నాగార్జున సాగర్ డ్యామ్ కూడా కన్స్ట్రక్షన్ కట్టాడని మేము వింటాము. తిక్కవరపు సుబ్బరామరెడ్డి గారు. ఆయన వల్ల ఆయన ఇవాళ చూసుకుంటే గాయత్రి షుగర్స్ కానీ, గాయత్రి పవర్స్ కానీ, సినిమా రంగంలో కానీ, అంటే హోటల్స్ రంగంలో కానీ చాలా ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఒక్క పరిశ్రమ కూడా టి సుబ్బరామరెడ్డి పెట్టలేదంటే పక్క రాష్ట్రాల్లో పెట్టుకున్నాడు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టలేదు? 10 మందికి ఉపాధి కల్పించవచ్చు కదా. కేంద్రంలో సిడబ్ల్యూసి వర్కింగ్ మెంబర్ కూడా ఉన్నాడు, చాలాసార్లు ఎంపీగా గెలిచారు. వీళ్ళు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకు ఉపాధి కల్పించలేదంటే మీరేం సమాధానం చెప్తారు దీనికి? నేను సమాధానం చెప్పటం నేను నా ప్రశ్న కూడా అదే కదా. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకోబట్టి వాళ్ళ పరిశ్రమ, ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు, గాయత్రి గ్రూపు ఆయన అంత డెవలప్ అవ్వడానికి ప్రతి నిమిషం ఆయన సొంత వ్యాపారాల అభివృద్ధి కోసం కష్టపడ్డాడు. లేదు సినిమా తారలతో ప్రోగ్రామ్స్ పెట్టుకుని తను ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నించాడు, లేకపోతే శివ పూజలు చేసి ఆర్కే బీచ్లో తను ఒక భక్తుడిగా ప్రొజెక్ట్ అయ్యాడు. ఇలాంటి వాటి తన వ్యక్తిగత ప్రొజెక్షన్ కోసం టైం వాడుకున్నాడు. తర్వాత కంపెనీల డెవలప్మెంట్ కోసం షుగర్స్ కానీ మీరు అన్నట్టు ఈ ఇండస్ట్రియల్ అది ఎన్ని ఇంజనీరింగ్ కంపెనీలు ఆయన ఎన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశాడు. కానీ ఈ ప్రతి నిమిషము ఆయన వాడుకుంది ఆయన సొంత అభివృద్ధికి, కుటుంబ అభివృద్ధికే తప్ప ఆయన ఎప్పుడు ఎక్కువ రాజ్యసభ చేశాడు. అసలు ఆయన నాకు తెలిసి లోక్సభ ఒకసారి వైజాగ్ నుంచి కూడా గెలిచినట్టున్నాడు, 1-2 సార్లు. వైజాగ్కి కూడా ఆయన పబ్లిసిటీ ద్వారా ఎక్కువ ప్రచారాలు చేసుకున్నాడు. నేను ఇండ్లు గుళ్ళు కట్టాను, ఇన్ని చర్చిలు కట్టాను, ఇన్ని మసీదులు కట్టానని. మధ్యలో మసీదులు కూడు పెట్టావు కదా. అసలు ఆయన కట్టింది కూడా లేదండి. ఆయన ఓన్లీ పబ్లిసిటీ చేసుకున్నాడు అంతే. ఆయన కట్టింది లేదు, పీకింది లేదు. నేనే చెబుతున్నా, వ్యక్తిగత ప్రొజెక్షనే. ఆయన నేను ఫ్రాంక్గా చెబుతున్నా. నేను 45 ఏళ్ల తర్వాత ఇవాళ నేను నంజుతా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జర్నలిస్టులు ఈ కుల విద్వేషాలను ఎక్కువగా రెచ్చగొడతారు. కులం కూడుబెట్టదు, మతం మారణహోమం సృష్టిస్తుంది. అభివృద్ధి గురించి చర్చ జరగకుండా జర్నలిస్టులు ప్రశ్నించకపోతే ఏమేం పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే బాగుపడద్దు. ఇవాళ బాబు గారు అమరావతిలో అడిగారు,
ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి మీరందరూ సూచనలు సలహాలు ఇవ్వమంటున్నారు అన్నారు కదా పెద్ద ఆయన. సో నేననేది ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే 175 మంది ఎమ్మెల్యేలకి, గెలిచిన ఎమ్మెల్యేలకి, 58 మంది మండలంలో ఉన్న ఎమ్మెల్సీలకి, 25 మంది పార్లమెంటేరియన్లకి మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను ఇచ్చే సలహా ఏముంటుంది, మన మధు గారు వాళ్ళు ఏదైనా సరే రాష్ట్ర డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి తప్ప వాళ్ళ సొంత వ్యాపారాల గురించి, వాళ్ళ కుటుంబ రాజకీయాల తర్వాత నా వారసుడు ఎవడో, తర్వాత ఇప్పుడు నేను ఇంకా కొత్త పరిశ్రమలో ఏ రంగంలోకి వెళ్ళొచ్చు, లేకపోతే కేంద్రంలో ఉన్న పథకాలని ఉపయోగించుకుని నా వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి ఆ స్కీముల ద్వారా, ఇప్పుడు స్కీముల నుంచి డబ్బులు తెచ్చుకుని వీళ్ళ సొంత పేర్లతో, ఇప్పుడు ఎంపీ ఆ నిధులు ఉంటాయి, వాళ్ళ వ్యక్తిగతమైన ప్రొజెక్షన్ చేసుకోవడానికి తప్ప ఇది భారత ప్రభుత్వ నిధులు అనేది ఎక్కడన్నా చేయటం మీరు చూసారా? నేను అనేది ఇంకో పాయింట్, ఇవాళ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు కుప్పగా మిగిలిపోయింది. ఈ అప్పులన్నీ తీర్చాల్సింది అల్టిమేట్గా ప్రజలే. ఇప్పుడు వీళ్ళు ప్రజలకి ఇచ్చిందేమో చారానా, వీళ్ళు నొక్కేసిందేమో చాలా ఉంది. ఒకవైపు భూములు కొట్టేస్తున్నారు, పేద ప్రజల భూములు కంపెనీల ముసుగు తగిలించుకొని. ఈ అప్పులు ప్రజలు ఎందుకు కట్టాలా? నాయకులు దోచుకున్న డబ్బుని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ దోచిన డబ్బుని, దోచిన భూములు కంపెనీ స్థాపించలేదు. ఆ భూములు వెనక్కి ఎందుకు తీసుకోవటం లేదు? ప్రభుత్వమేమో ఏల ఎకరాల భూములు రాజకీయ నాయకులు కంపెనీల పేరు పెట్టి కేటాయించుకొని బ్యాంకుల్లో మార్టిగేజ్ చేసుకోవటం, బ్యాంకులు లూటు చేసేయటం. అంటే ఇక్కడ ప్రజల ఆస్తులు ప్రజల భూములేమో కంపెనీల పేరు చెప్పి తీసుకుంటున్నారు. కంపెనీలు పెట్టి ఉపాధి రావడం లేదు. పాయింట్ 1 ఉపాధి రావడం లేదు. సరే, ఆడ ఎంప్లాయ్మెంట్ లేనప్పుడు ఆ భూములు ఏ గవర్నమెంట్ వచ్చినా వెనక్కి ఎందుకు తీసుకోవటం లేదని నా పాయింట్. ఎందుకు తీసుకోరు? అందుకే వాళ్ళు నాయకులు అయ్యారు, వీళ్ళు ప్రజలు అయ్యారండి. పిచ్చి ప్రజలు, గొర్రెలు వీళ్ళని ఇట్లా ఉండబట్టే కదా ఇలాంటి చీఫ్ మినిస్టర్లు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కట్టిన ప్యాలెస్ ఎంత దుర్వినియోగం అండి. ఒక ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్న ఉత్తరాంధ్రాకి చెందినటువంటి రిషికొండని తల పగలగొట్టేసి దాని మీద ఒక ప్యాలెస్ కట్టి, ఒక నియంత్రణ కూడా గతంలో ప్రపంచ స్థాయి నియంత్రణ కూడా అంత విలాసవంతమైన భవనాలకు అట్లా ఇవాళ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చర్చ జరగట్లేదని నేను అంటాను. జాతీయ స్థాయిలో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఒక ముఖ్యమంత్రి అందులో అప్పుల కుప్ప అని మీరు చెప్పారు. ఇప్పుడు డబ్బులు ఇతోధికంగా ఉండి నిధులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో విలాసానికి వెళ్తే వేరే మాట. మనకు తాగటానికి గంజి లేదు, మనం ఇంత విలాసమైన కొన్ని వందల వంటలతో విందులు ఇచ్చామంటే అది దుర్వినియోగం కాక ఏమవుద్దండి? ఇవాళ దాని మీద ఏమన్నా చర్చ జరుగుతుందా? జాతీయ స్థాయి మీడియా జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీడియా, ఇప్పుడు మీరు అన్నారు జర్నలిస్టులని, అసలు జర్నలిస్టులనే ప్రభుత్వాలు కొనేసే పరిస్థితి ఉంది. అసలు జర్నలిజంలో మీరు ఇంతకుముందు కులాలు మతాలు ప్రస్తావన. అసలు పత్రికా రంగంలో ఉన్నంత కుల పిచ్చ ఇంకెక్కడన్నా ఉందా అని నేను చెబితే మీరు ఆశ్చర్యపోతారు. నేననేది ఇది ఒకటి పక్కన పెడదాం, ఆ పాయింట్ పక్కన పెడదాం. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోస్టల్ ప్రాంతంలో 1,00,000 ఎకరాలు, చాలామంది ఇలికి తీయటంలా, కోస్టల్ ప్రాంతంలో 1,00,000 ఎకరాలు, రాయలసీమ రీజన్లో 1,50,000 ఎకరాలు భూములు పారిశ్రామికీకరణ కోసం కేటాయించారు. ఇప్పుడు మీరు కేవలం రుషికొండ మీద 500 కోట్లు చూస్తున్నారు. నేను 2,50,000 ఎకరాల భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఈ భూములన్నిటిలో పరిశ్రమలు వచ్చినాయా? ఆ భూములేమో లాగేసుకున్నారు. అది ప్రభుత్వ భూములు కావచ్చు, అసైన్డ్ భూములు కావచ్చు, డీకేటీ పట్టా భూములు కావచ్చు, డాటెడ్ ల్యాండ్ కావచ్చు, ఏదైతేనేమి 2,50,000 ఎకరాలు తన యొక్క అనుచరులకి కేటాయించుకున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, భూములేమో వాళ్ళ పేరు మీదకి వెళ్ళి ఏ బ్యాంకుల్లో తాకట్టు పెట్టారో లేదు. మధ్యలో ఉన్నటువంటి ఇది ప్రక్షాళన చేయాల్సి ఆ భూములు పరిశ్రమలు పెట్టలేదు కాబట్టి దీనికి మద్దతు పలికిన ఐఏఎస్ ఆఫీసర్లు, దీనికి బోకర్ సంస్థగా వ్యవహరించిన ఏపీఐసి, వీళ్ళందరూ బాధ్యతల్ని వీళ్ళకి ఏ ప్రభుత్వం వచ్చిన వాళ్ళ మీద పరిశ్రమలు లేవు కాబట్టి భూములు వెనక్కి తీసుకొని ఆ పేద ప్రజలకు ఇచ్చేయాలి కదా. ఎందుకు జరగటం లేదు? పరిశ్రమలు లేవు. ఇలా గుంటూరు ప్రకాశం జిల్లా 2 కలిపి నిమ్మగడ్డ ప్రసాద్ 28,000 ఎకరాలు దోసేసిండు. ఆడేమన్నా ఒక్క పరిశ్రమ ఉందా? నిజాంపట్నం పోర్టు కాడ లేదు కదా. ఆ భూములు ప్రభుత్వాలు ఎందుకు వెనక్కి తీసుకోవని నేను అనేది. పరిశ్రమ పెట్టినప్పుడు ఆ భూములను ఎత్తుకొని పోయి తాకట్టు పెట్టేసి ఇతర దేశాల్లో ఐలాండ్లు కొనటం, ఇతర దేశాల్లో శిశు బ్యాంకులు లాంటి దాంట్లో దాచిపెట్టుకుంటారు. కానీ
ఆ భూములు ఎందుకు వెనక్కి తీసుకోవటం లేదు? ఇప్పుడు మీరు అన్నట్టు పరిశ్రమల కండిషన్ ఉంటుందండి. మేము ఇచ్చిన పలానా 2 సంవత్సరాల లోపల మీరు అక్కడ ఉత్పత్తి ప్రారంభించాలి, తర్వాత 1 ఎకరానికి ఎంతమంది అనే నిష్పత్తి చొప్పున ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఒక కండిషన్ ఉంటుంది. ఈ కండిషన్స్ అప్లై చేసి ఒకవేళ కనుక అది 2 జరగలేదు కదా, మీరు అన్నట్టు పరిశ్రమ పెట్టినప్పుడు ఉపాధి వచ్చే ప్రశ్న రాదు, ఉత్పన్నమే కాదు. అలాంటప్పుడు ఫస్ట్ కండిషనే చూపించి ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ చేసేసుకోవచ్చు. హ్యాండ్ ఓవర్ కదా, చేసిన అధికారులని ఎంఓ చేసుకున్న అధికారులను ఎందుకు శిక్షించరు అనేది, బ్యూరోక్రాట్లను ఎందుకు శిక్షించరు, ఐఏఎస్ ఆఫీసర్లని ఎందుకు ఉపేక్షిస్తారు? వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి ఎంఓయూ మీద సంతకాలు పెట్టేదే వాళ్ళే కదా, బ్యూరోక్రాట్లే కదా. వాళ్ళు పెద్ద తీవ్రవాదులుగా తయారైపోయారు ఐఏఎస్ ఆఫీసర్లు. ప్రజల పక్షాన ఉండాలా, యువతకు ఉపాధి కల్పించేది భావించి దోపిడీకి అలవాటు పడిపోయారు. రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు కలిసి ప్రజా సంపదను లూటీ చేసి రాబర్లుగా తయారైతే ప్రజలు ఎవరితో మొరపెట్టుకోవాలా? ఇప్పుడు మన మధు గారు ఇక్కడ 2 అంశాలు చూడాలి. ఇప్పుడు వాళ్ళు ఒక బ్యూరోక్రాట్స్గా ఉన్నప్పుడు పొలిటికల్ వాళ్ళు సంతకం పెడితే కుదరదు కదా, బ్యూరోక్రాట్ పర్మనెంట్. ఇప్పుడు ఎవరో ఒకడైతే సంతకం, మీరు సంతకం నా సంతకం అయితే చెల్లదు కదా, ముఖ్యమంత్రి కూడా చెల్లదు. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు 2 ఏళ్ళు 3 ఏళ్ళు చూసిన తర్వాత ప్రొసీడింగ్స్ కనుక వీళ్ళు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి చేయనప్పుడు ఆ కార్పొరేషన్ ఎవరినైనా సరే, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండి ఎవరైతే ఉంటాడో అతన్ని అడగాలి, ఏమయ్యా బాబు నువ్వు కార్పొరేషన్ ఎండివి, ఫలానా సంవత్సరంలో ఫలానా ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చారు, ఇవాళ అక్కడ చిన్న ఒక శంకుస్థాపన రాయి కూడా వేయలేదు, నువ్వు ప్రొసీడింగ్స్ మొదలుపెట్టావా లేదా, ఏది రీబ్యాక్ తీసుకోవటానికి? అట్లా చర్య తీసుకోవాలి. అంతేగాని మొత్తంగా మనం చేతులు కట్టేస్తే ఇట్లాంటి అసలు సంతకమే పెట్టకపోతే వ్యవస్థ నడవదు కదా మధు గారు. మనం అంత తీవ్రంగా మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు. కొంత వెసులుబాటు కూడా ఉండాలి, వెసులుబాటుతో పాటు దాని ఫాలో అప్ ఉండాలి. ఏ పరిశ్రమలు అయితే చేయటం లేదో వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోకపోవటం తప్పు. అందుకు వాళ్ళు ఏంటంటే వీళ్ళకి నజరానాలు ఇచ్చుకుంటూ ఉంటారు, వీళ్ళ దృష్టి పడకుండా మళ్ళీ జరుగుతున్న వ్యవస్థలో మాటలు చెప్పుకోవాలి మనం. అట్లాగే పైన వాళ్ళకు కూడా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఎవరన్నా చీఫ్ మినిస్టర్స్ వచ్చినప్పుడు మీరు చెప్పిన విధానం ప్రకారం పెద్ద పెద్ద చంక్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఇచ్చారో వాటిని ముందు హ్యాండ్ ఓవర్ అయితే చేసేసుకుని ఇంకొక ఆల్టర్నేటివ్ కంపెనీని సెలెక్ట్ చేసి ఇవ్వాలి, బాబు మీరన్నా చేయండి అని. ఎవరినో రాకుండా ఉండరు. దుర్గా కుమార్ గారు ఒక బిగ్ స్కామ్ చేస్తారు. సింగిల్ పాయింట్, లేపాక్షి సెడ్జ్ అని రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కేటాయించారు 8,844 ఎకరాల భూములు. అవి ఎత్తుకొని పోయి బ్యాంకుల్లో పెట్టేసి డబ్బులు తెచ్చుకొని డబ్బులు కొట్టేశారు. ఒక్క ఉద్యోగం లేదు, ఒక్క కంపెనీ లేదు. దాని మీద సంవత్సరాల తరబడి అంటే రోసీ పోయిండు, కిరణ్ కుమార్ రెడ్డి పోయిండు, మొన్న 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పోయిండు, మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోయిండు, అగైన్ మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చారు. ఇలా బ్యాంకులు కన్నా వేశారు కదా, పరిశ్రమలు లేవు కదా. వాళ్ళని ఇమ్మీడియట్లుగా అసలు జీవితకాలం అసలు జైల్లో నుంచి బయటికి రాకుండా చట్టాలు కఠినతరం చేసుకుంటే వాడు కంపెనీ పెట్టలా, ₹1,00,000 కంటే ఎకరం, 1,00,000 అసైన్మెంట్ భూములు 5,600 ఎకరాలు దాంట్లో ఉండేది. అంటే పేదల కింద అన్నం పెట్టే భూములు లాగేశారుగా, వీళ్ళు బ్యాంకుల్లో పెట్టేసి లూటీ చేశారు. దీని మీద కఠిన చర్యలు సెంట్రల్ తీసుకోండి, జడ్జీలు తీసుకోండి, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవ్వరు చేతులు కట్టుకొని ఎందుకుంటారండి? ఇప్పుడు మీరు అన్నట్టు అట్లాంటి అసలు బ్యాంకుల్లో ఒక కండిషన్ కూడా పెట్టాలండి. ఈ సర్వే నెంబర్లో ఇంత విస్తీర్ణం మేము పలానా కంపెనీకి ప్రభుత్వం పరిశ్రమ కోసం ఇచ్చింది, ఈ భూమిని మాత్రం ఎవరు కూడా ఏ బ్యాంకు కూడా తనఖా పెట్టుకోవడానికి అధికారం లేదు అనేది ఫస్ట్ కండిషన్ పెట్టాలి. ఎందుకంటే మనం ఇచ్చిన భూమి మీదే మాట తనఖా పెట్టి వాడి ఇండస్ట్రీ పెట్టేది ఏంటండి, అంతే కదా. నేను అనేది పాయింట్ కూడా దుర్గా కుమార్ గారు, ఏ గవర్నమెంట్ అయినా భూములు లీజుకి ఇవ్వాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఓనర్షిప్ ఇవ్వకుండా యాజమాన్యం హక్కులు ఇవ్వకపోతే ఇంకో కంపెనీ తెచ్చిపెట్టుకునేటానికి అవకాశం ఉంటుంది కదా. ఎప్పుడైతే కంపెనీలకి భూములు అమ్ముతున్నారో ప్రభుత్వాలు, వాడేం చేస్తున్నాడు, బ్యాంకుల్లో మార్టిగేజ్ పెట్టుకుంటుండో వాడు వెళ్ళిపోతున్నాడు. అందువల్ల ఏంటంటే భూములు అనేది 33 సంవత్సరాలకు లీజుకి ఇచ్చి కంపెనీ నడిస్తే మళ్ళీ ఇంకో 33 సంవత్సరాలు భూములు అమ్మకుండా లీజుకి మాత్రం ఇస్తే ఇది మంచి పద్ధత చెడ్డ పద్ధత? యాజమాన్య హక్కులు ఇవ్వకూడదండి ఎట్టి పరిస్థితుల్లోనూ. బ్యాంకుల్లో కానీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ శాఖల్లో కానీ దీన్ని తాకట్టు పెట్టి దీని మీద డబ్బులు జనరేట్ చేసే పరిస్థితి ఇవ్వకూడదు. నేను ఇంకొక చిన్న మాట చెప్తాను మధు గారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే ప్రభుత్వానికి చెందినటువంటి సెక్రటరియట్ అంటే ఎవరు ఆస్తి అండి? ఎవరు ఆస్తి? ముఖ్యమంత్రి ఆస్తి?
ఇవాళ ముఖ్యమంత్రి వస్తాడు, రేపు ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, ఎల్లుండి ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు. దాన్ని తాకట్టు పెట్టడం ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైనా ఇంతవరకు భారతదేశ చరిత్రలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తీసుకుందాం, వాళ్ళ పాలనాపరమైన కేంద్రం ఏదైతే ఉంటుందో దాన్ని తాకట్టు పెడతారండి? ఏ బ్యాంక్ అన్నా పెట్టుకుంటుందా? అసలు ఇంకోటి తెలుసా మధు గారు, మనకుండే రెసిడెన్షియల్ బిల్డింగ్నే తాకట్టు పెట్టుకోవడానికి బ్యాంకులు ఒప్పుకో. ఎందుకో తెలుసా? కొన్ని మనకి హక్కులు ఉంటాయి. రేపు కనుక మనం డిఫాల్ట్ అయినప్పుడు కనుక కోర్టులో ఈ కేసు వచ్చింది అనుకోండి, అతను అందులో నివాసం ఉంటున్నాడు కదా, దాన్ని మీరు ఎట్టా యాక్షన్ చేస్తారు? అతను నిరాశ్రయుడు అవుతాడు, ఫ్యామిలీ రోడ్డున పడుతుంది అని కోర్టులోనే అడుగుతారు. అడిగినప్పుడు బ్యాంకు కూడా నోరు తెలబెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని రక్షణ పౌరులకు కూడా కొన్ని సంరక్షణ చట్టాలు ఉన్నాయి కేంద్రంలో, కోర్టుల్లో కూడా, న్యాయ వ్యవస్థలో. అట్లాంటప్పుడు అది సచివాలయం అనేది ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలనా భవనం. రేపు ఇతను డిఫాల్ట్ అవుతుంది ప్రభుత్వం, బ్యాంక్ వెళ్ళి కోర్టులో ఆక్షన్ తీసుకొస్తుంది. అప్పుడు నష్టపడేది ఎవరండి? కోర్టు ఏమంటుంది? ఇది ప్రజలకు సంబంధించిన సచివాలయం కదా, ఆ సామాన్లు రోడ్డు మీద పడేస్తే రేపు పరిపాలనకు సంబంధించిన దెబ్బతింటుందనే ఒక ప్రశ్న అయితే వస్తుంది కదా, ఉత్పన్నం అవుతుంది. ఆ బ్యాంకులు ఇట్లాంటివి ఇచ్చినప్పుడు ఇవాళ రిజర్వ్ బ్యాంకు లాంటి వాళ్ళు కూడా ఆ బ్యాంకు మీద చర్య తీసుకోవాలి. నువ్వు ఒక బ్యాంకర్ అయి ఉండి ప్రజలకు సంబంధించిన సచివాలయాన్ని తాకట్టు పెట్టుకుని ఇచ్చావు, నువ్వు రేపు ఎలా కలెక్ట్ చేసుకుంటావు? ఆ ప్రభుత్వం కనుక నీకు ఇవ్వలేకపోతే రేపు ప్రజలందరూ ఎగబడతారు ఆక్షన్ రోజే మాట. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఆక్షన్ పెట్టడానికి వెళ్ళిన అధికారుల్ని, ఆక్షన్లో పాల్గొంటున్న వాళ్ళ మీద కూడా దాడి చేసి భౌతికంగా ఏదో జరగరాంది. అప్పుడు ఏంటి పరిస్థితి? నేను అనేది ఒక 15 మందో లేదంటే ఒక 25 మందో కూర్చొని పబ్లిక్ ఆస్తులన్నీ తాకట్టు పెట్టొచ్చా? అంటే పబ్లిక్ ఒపీనియన్ అవసరం లేదా? నేను అనేది ఒక 25 మంది సెక్రటేటర్లో కూర్చొని, ఒక 60 మంది ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని రాష్ట్రంలో ఉన్న ఏ ఆస్తి నేను తాకట్టు పెట్టొచ్చా? పబ్లిక్ ఒపీనియన్ అడగరా? ఇప్పుడు మొన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటండి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రైవేట్ ఆస్తుల మీద కూడా ప్రభుత్వం వెళ్ళేటువంటి పరిస్థితి తేబట్టే మొన్న జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అది ప్రపోజల్ పెట్టగానే రాష్ట్రం వణికిపోయింది. ఎవరైనా ప్రజలు వాళ్ళ కిందకి నీళ్ళు వచ్చినప్పుడే వాళ్ళకు కూడా తెలుస్తుందండి. మొన్న ఇంత ప్రజలకు సంబంధించిన సెక్రటేరియట్ తాకట్టు పెట్టినప్పుడు ప్రజల నుంచి పెద్ద స్పందన రాలా. ఎప్పుడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడతాననే ప్రతిపాదన పెట్టాడో అందరూ లేచి నుంచున్నారు ఒక్కసారిగా. అమ్మో ఈ పరిస్థితి వచ్చిందంటే, మొన్న సెక్రటేరియట్ తాకట్టు పెట్టాడు, రేపు మన ప్రైవేట్ ఆస్తులు కూడా అమ్ముకుంటాడు, తాకట్టు పెడతాడనే వ్యతిరేకత రాబట్టే కదా మొన్న జగన్మోహన్ రెడ్డికి అంత గుణపాఠం చెప్పింది. ప్రజలు తీర్పిస్తారండి. 5 ఏళ్లకు ఒకసారి వాళ్ళ కోసపతాస్త్రం ఓటు ఉంది, తీర్పిస్తారు. నేననేది ఏంటంటే, ఈ ఐఏఎస్ చదువుకున్నారు కదా ఆఫీసర్లు, అడ్మినిస్ట్రేషన్ చూసేదంతా వాళ్లే కదా. ఇన్ని ఆస్తులు, ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు తెస్తూ ఉంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్లన్నా ఏ ఆస్తులు, ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెడతారు, ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెడతారు, కాలేజీలు పెడతారు, సచివాలయాలు పెడతారు, ఇంకా మనుషులు జుట్టు కూడా తాకట్టు పెట్టేస్తారు. ఆడవాళ్ళ జుట్టు ఉంది కదా, ఆ జుట్టు తాకట్టు పెట్టుకొని లోన్లు తేవచ్చా? ఇప్పుడు మరి ఇన్ని ఇప్పుడు చూడరాదు, రేపు తాగుడు ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయాన్ని చూపించి 20 ఏళ్లలో మాకు ప్రతి సంవత్సరం ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి దాని మీద కూడా లోన్ తీసుకొచ్చారంటే మీరు మన అమ్మినట్టు కాదా ప్రజల్ని? 20 ఏళ్ల పాటు అసలు రేపు వచ్చే ప్రభుత్వం కనుక మద్యపాన నిషేధం పెడితే ఆదాయం పోద్ది. ఆదాయాన్ని బేస్ చేసుకుని కదా ఆ బ్యాంకు లోన్ ఇచ్చింది. రేపు కనుక ఆ బ్యాంకు కనుక కట్టలేదని ప్రభుత్వం దగ్గరికి వస్తే మీరు దేన్ని చూసి ఇచ్చారంటారు, మేము ఆ ఇన్కమ్ చూసి ఇచ్చామంటారు. ఫైనల్గా 2 క్వశ్చన్లు వేస్తాను. రైల్వేకి సంబంధించింది ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయింది. ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి 25 మంది ఎంపీలు ఏం గడ్డి బేకతర్రో అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? అదే చేస్తున్నారని చెప్తా. సిగ్గు లేదు ఎంపీలకి? ఎంపీలకి సిగ్గు లేదా? ఉంటే ఈ పరిస్థితి ప్రజలకు సిగ్గు లేదంటవా, ఎంపీలకు సిగ్గు లేదంటవా? ఇక ప్రజలనైతే నేను అనలేను. ఇప్పుడు ఎంపీలుగా వాళ్ళు అల్టిమేట్గా ప్రజలే బాధ్యత. వీల్ ఫ్యాక్టరీ ఉంటుంది, కోచ్ ఫ్యాక్టరీ ఉంటుంది, రైల్ ఇంజిన్ ఫ్యాక్టరీ ఉంటుంది, తర్వాత వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీ ఉంటుంది. రైల్వేస్కి సంబంధించిన ఫ్యాక్టరీలు ఎన్ని ఉన్నాయి తెచ్చుకున్నారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో 25 మంది ఎంపీలు. ఇప్పుడు దీని తోడు ఇవాళ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఇలాంటివన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే పరిస్థితి ఇండియాలోనే ఉంది. అలాంటి ఇండస్ట్రీ ఏదైనా వందే భారత్ రైలు తమిళనాడులో తయారవుతుంది కదా, ఎందుకు అడగలేదు భారత పార్లమెంట్? బోగీలు కూడా అక్కడ తయారవుతున్నాయి పెరంబూరులో. ఎప్పటి నుంచి నే పుట్టక ముందు నుంచి ఉన్నాయి. మరి నే పుట్టిన 50-60 ఏళ్ళు. అది మన ఎంపీలు ఇంకేం ఢిల్లీకి పోయి ఏం చేస్తారు? వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకున్నారండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు గాయత్రి ఇండస్ట్రీ గ్రూప్ గురించి టీ సుబ్రహ్మరెడ్డి అయినా, ఇంకో సుబ్రహ్మరెడ్డి అయినా, ఇంకో
ఇంకొక సోదరు గారైనా ఇంకొక నాయుడు గారైనా ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్లు పెంచుకున్నారు. అదే మీరు ఇంకొక మాట నేను అడుగుతాను, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత ఎంపీలు అంత రిచ్ పీపుల్ తెలంగాణలో ఉన్నారా? లేరు. వాళ్ళన్ని పరిశ్రమలు వీళ్ళకు ఉన్నాయా? లేవు. వీళ్ళు ప్రజలను నమ్ముకుని నియోజకవర్గాన్ని ప్రధాన అంశంగా పెట్టుకు బతికారు. వాళ్ళు వాళ్ళ బిజినెస్లు కుటుంబ వ్యాపారాలు ఏ ఉన్నాయో అది ప్రధాన అంశంగా పెట్టుకుని రాజకీయం నడిపారు. వెరీ సింపుల్గా చెప్తాను, ఇంకెంతకన్నా నేనేం చెప్పాను. ఇంకొక విషయం ఏవియేషన్కి సంబంధించి ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఉన్నారు కదా, ఈ 5 ఏళ్లలోనైనా ఒక పరిశ్రమ తెస్తాడనే ఒక నమ్మకం అయితే మీకుందా? అంటే ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది చాలా లార్జర్, అది కేవలం పెద్ద పెద్ద మెట్రో నగరాల్లోనే ఏవియేషన్ అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు, ప్రతి జిల్లా కేంద్రంలో నేను విమానాశ్రయం పెడతానన్నాడు. అన్నాడా అనలేదు? విమానాశ్రయాల వల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల పెద్ద పెద్దోళ్ళు ఫ్లైట్లో తిరగటానికి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు తిరుగుతారు, కానీ నేను పరిశ్రమ వస్తే యువతకు ఉపాధి వస్తుంది అంటున్నా. ఇప్పుడు ఎప్పుడైనా నేను అదే చెప్తున్నా, ఏదైనా ఒక విమానాశ్రయంకి అనుబంధంగా ఉన్న సాట ఏరో ఇండస్ట్రీస్ రాగలుగుతాయి. కానీ ఇప్పుడు జిఎంఆర్ ఉందండి, జిఎంఆర్ విమానాశ్రయం ఇక్కడ ఉండటం వలన వాళ్ళు ఇవాళ బోయింగ్ విమానాలు, ప్యాసింజర్ విమానాలు ఉన్నాయి కదా, అవి పాత పడిపోతే కార్గో విమానాలుగా చేయటానికి కాంట్రాక్టులు బోయింగ్ నుంచి తెచ్చుకోగలిగారు. అది ఎక్కడైనా పెద్ద విమానాశ్రయం ఉన్న సాటే అది ఏర్పడగలుగుతుంది, కానీ విమానాశ్రయం లేని సాట గ్రామాల్లో అది ఏర్పాటు చేయలేరు కదా. నేను అనేది మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తిరుపతి ఉంది, రేణుగుంట, తర్వాత మీకు విజయవాడ ఉంది, రాజమండ్రి ఉంది, విశాఖపట్నం ఉంది, భోగాపురం కొత్తది అంటున్నారు, కడప అంటున్నారు, సత్యసాయి ఎయిర్పోర్ట్లు ఉంది, కర్నూలు, ఇన్ని ఎయిర్పోర్ట్లు మనకు ఉన్నప్పుడు పరిశ్రమ తేవటానికి ఎంపీలకి నొప్పి ఏంటి? నేను అనేది ఎంపీలకి పరిశ్రమ తెస్తే యువతకు ఉపాధి దొరకద్దు కదా, ఎంప్లాయ్మెంట్ జనరేటర్ అవ్వద్దు కదా. అందువల్ల ఇంకోటి, అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో ఒక ఫర్టిలైజర్ కంపెనీ ఉందండి. అది నెల్లూరులో మన ఇది ఉండేది కదా, ఆయన రెడ్డి గారు ఉండేవాడు కదండి పెద్ద ఆయన. అప్పట్లో ఒక ఇఫ్కో, కరెక్ట్, ఇఫ్కో పెద్ద పెళ్ళకూరు రామచంద్రారెడ్డి గారు, పెళ్ళకూరు రామచంద్రారెడ్డి గారు, ఆయన దానికోసం చాలా విపరీతమైన ప్రయత్నం, ఆయన జీవితమే అంకితం చేసినంత ప్రయత్నం చేశాడు. ఇఫ్కో తర్వాత అల్టిమేట్గా అక్కడికైతే వాళ్ళు ల్యాండ్స్ కూడా, మా ఊరు పక్కనే 30 ఏళ్ళకి 20 ఏళ్ళకి భూములు కొట్టేశారు రైతుల కాడ. ఆడ భూములు ఇఫ్కో చెజ్జుకు భూములు ఇచ్చిన రైతులేమో కూలీలుగా మిగిలిపోయారు. ఆ రోజు సెజ్ అయినా కూడా పిల్లలు కూలీలు అయిపోయారు. ఆ రోజు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, ఏ రెడ్డి XYZ అని కాదు, ఇప్పుడు ఒక ఎరువుల పరిశ్రమను కూడా తెచ్చుకోలేని దుస్థితిలో ఆంధ్రప్రదేశ్. ఇంకో మాట చెప్పమంటారా, ఇప్పుడు FCI ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రామగుండంలో కోల్ బేస్డ్ యూరియా ప్లాంట్ పెట్టింది ఫస్ట్. ఆ తర్వాత అది టెక్నాలజీ కరెక్ట్గా లేకపోవటం ఇంకొక మూలన అది మళ్ళీ మూతపడిపోయింది. మూతపడినా కూడా మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేయించారు తెలంగాణ వాళ్ళు. అప్పుడు అది రామగుండంలో నడుస్తుంది. ఆ కమిట్మెంట్ లేదని నేను కూడా ఒప్పుకుంటున్నా కదా. అది ఆ రంగం అయిపోయింది. ఇంకొక రంగం చెప్తాను మీకు. ఇక్కడ కోస్టల్ 970 కిలోమీటర్లు పొడవైన తీరరేఖ పొడవు ఉంది. 970 కిలోమీటర్లు తీరరేఖ పొడవు. సెకండ్ లార్జెస్ట్ తీరరేఖ పొడవు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్. ఇవాళ పోర్ట్లకు సంబంధించినటువంటి కంటైనర్స్ ఉంటాయి. కంటైనర్లు షిప్పుల్లోనే కదా, కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా తెచ్చుకోలేరా మీ ఎంపీలు? అవును, ఇప్పుడు షిప్పింగ్ కంటైనర్స్ అది కూడా షిప్ బాడీ బిల్డింగ్ యూనిట్ హిందుస్థాన్ షిప్ యార్డ్ విశాఖపట్నంలో ఉంది. ఇంకొక అనదర్ యూనిట్ ప్లస్ నేను కంటైనర్ తయారు చేసే చిన్న యూనిట్ కూడా తెచ్చుకోలేరా? అది ఒక చిన్న యూనిట్ మీరు అన్నట్టు, అది బస్ బాడీ బిల్డింగు, తర్వాత కోచ్ ఉంటుంది చూసారు, రైల్వే కోచ్, అలాంటిది. అంత టెక్నాలజీ దీనికి అక్కర్లా. ఓన్లీ కంటైనర్ షీట్ని కట్ చేసేసి షిప్పింగ్ స్టాండర్డ్స్ ప్రకారం అది 8x40 ఫీట్ ఉంటాయండి. ఒకటి 8x20 స్టాండర్డ్ సైజెస్ అయ్యి ఆల్రెడీ మొత్తం వరల్డ్ అంతా కూడా ఇంచుమించుగా అదే షిప్పింగ్ స్టాండర్డ్స్. హైట్ ఏమో 9 ఫీట్ ఉంటాయి. అవి మీరు అన్నట్టు షిప్పింగ్ కంటైనర్ కూడా ఒక పెద్ద ఉపాధి కల్పించే అంశం. అదైపోయింది. అంటే ఐటీ చదువుకున్న వాళ్ళు, డిప్లొమా చదువుకున్న వాళ్ళు కావాలి దానికి. వెల్డర్స్ కట్టర్స్, అందులో పెద్ద టెక్నాలజీ ఉండదండి. ఎక్కువ పని ఇచ్చేది ఫిజికల్ లేబర్కే. ఏది అందులో పెద్ద కంటైనర్ ఒకసారి ప్రోటోకాల్ టైప్ ప్రకారం కనుక అవి కట్ చేస్తారు కదా, ఇక అది ప్రతిదీ అంతే, ఒకటే మోడల్. ఇంకొక మాట దుర్గా కుమార్ గారు, మీరు సీనియర్ జర్నలిస్టులు, కనీసం బ్యాగులు కూడా తయారు చేసుకోలేరు. ఆంధ్రప్రదేశ్కు ఢిల్లీ నుంచి తెచ్చుకోవాలా? స్కూల్ పిల్లలకి ఇచ్చే షూ, స్కూల్ పిల్లలకి ఇచ్చే బ్యాగులు కూడా ఢిల్లీ కూడా సప్లై చేయాలా? బ్యాగులు కూడా కొట్టలేరా?
లెదర్ టెక్నాలజీ అందుబాటులో లేదా? ఎదరగా కూడా వాడుతున్నాడు అండి రెగ్జిన్ అన్నీను. ఏదో ఒకటి అండి, కనీసం బ్యాగులు కుట్టుకునే పరిశ్రమ కూడా లేదు ఆంధ్రప్రదేశ్. అది ఉండదు. ఎందుకు ఉండదంటే అది అవును, అక్కడ వాళ్ళకి ఏంటంటే లేబర్ తర్వాత ఎఫిషియన్సీ ఉంది. మీరు అన్నది ఆడు ఇండియా మొత్తం సప్లై చేస్తున్నాడు ఢిల్లీ నుంచి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కుట్టేవాడి కన్నా కూడా ఆడు 50 రూపాయలు తక్కువ వేస్తాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఆడు బల్క్లో తయారు చేస్తున్నారు వాళ్ళు. మనం తయారు చేసుకోలేమా? చేసుకోవచ్చు, అది విల్లు ఉండాలండి. ఇప్పుడు మొన్న మధ్యనాక బ్యాగులు వీళ్ళు సప్లై చేశారండి, ప్రభుత్వం సప్లై చేసింది. దాని మీద ఫోటోలు ప్రింట్ చేసుకోవడానికి తెలిసింది, కానీ బ్యాగులు తయారు చేయడానికి డ్వాక్రా మహిళ లాంటి వాళ్ళకి కనుక ట్రైనింగ్ ఇస్తే ఇళ్లలో చేస్తారు సార్, బ్రహ్మాండం చేస్తారు కదా. నేను ఇంకో పాయింట్, ఫైనల్ పాయింట్, ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ. రాష్ట్రంలో ఏ బుక్ ప్రింటింగ్ అవ్వాలన్నా స్కూల్ బుక్స్ కానివ్వండి, పేపర్స్ నిత్యం వాడతారు కదా. ఒక పేపర్ ఇండస్ట్రీ కూడా పెట్టుకోలేరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ. ఒక పేపర్, ఇప్పుడు ఐటీసీ భద్రాచలం ఉందండి, ఇవాళ మీ దగ్గర మీకు ఒంగోలు జిల్లాలో రా మెటీరియల్ తయారవుద్ది, నెల్లూరు జిల్లాలో ఈ జామాయిల చెట్లు విపరీతంగా సుబాబులు పండిస్తారు, పల్పు పండిస్తారు. కనీసం ఒక పేపర్ తయారు చేసుకోలేరండి. ఎందుకు చేయలేరండి? ఎప్పుడు ఆంధ్ర పేపర్ మిల్స్ ఎప్పటి నుంచి ఉందండి? రాజమండ్రిలో, తర్వాత వేండ్రలో విజయ్ కుమార్ రాజు టైంలో భీమవరం దగ్గర కూడా పేపర్ మిల్ ఉండేది. ఇప్పుడు ఉందా లేదా నేను చెప్పలేను, చెప్తున్నా. ఇప్పుడు మీరు అన్నట్టు దానికి కావాల్సిన పల్పు యూకలిప్టస్ ప్లాంట్స్ అన్నీ ఉండే. ఇప్పుడు యూకలిప్టస్ ప్లాంట్స్ చాలా జిల్లాల్లో వేసి సరైన రేటు రాక ఎంత కొట్లాడారండి రైతులు, పాపం నష్టపడ్డారు కూడా. యూకలిప్టస్ దానికి మెయిన్గా కావాల్సిన రా మెటీరియల్లో. అది ఖమ్మం జిల్లాలో కానీ చాలా జిల్లాల్లో చౌడు భూముల్లో పండుతాయి. పెద్ద సారవంతమైన నేలలు కూడా అక్కర్లేదు, విపరీతంగా వేసి. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి కాన్స్టిట్యున్సీ అంతా ఉంటాయి, ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ అంతా ఉంటుంది, కనిగిరి. కృష్ణా జిల్లాలో కూడా ఉందండి, నందిగామ చుట్టుపక్కల అంతాను, కోదాడ దగ్గర ఉన్నాయి. చెప్తున్నా, అది ఎక్కడ పడితే అక్కడ పండుతుంది అన్ని జిల్లాల్లో ఇంచుమించుగా. సరే, మన ఇద్దరం ఇంతసేపు డిస్కస్ చేసుకున్నాం కదా, ఇంత మాత్రం డిస్కషన్ ఎమ్మెల్యేలు ఎంపీలు చేసుకుంటారంటవా? అది ఫస్ట్ ఏం చెప్పాను మీకు, ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు ఎవరైనా కలిసినప్పుడు నేను చూసినప్పుడు వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన ఆర్థిక అంశాలు మాట్లాడుకుంటారు, కానీ ఎప్పుడు రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమల గురించి కానీ, రాష్ట్రాలకు సంబంధించిన పథకాల గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ నేను ఎప్పుడు వినలేదని నేను చెప్పాను ఫస్ట్ మీకు. నేను చెప్పాను మీతో అదే. నేను తెలంగాణలో కూడా ఉన్నప్పుడు ఇక్కడ ఎంపీలు కలిసినప్పుడు వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్న ఫంక్షన్ల దగ్గర, మ్యారేజెస్ దగ్గర కూడా ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఏ జిల్లాలో ఏ చేయాలనే చర్చ వస్తాయి. వాళ్ళు కలిసినప్పుడు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఇంకెక్కడన్నా ప్రాజెక్ట్స్ ఎక్స్టెన్షన్లు ఎక్కడ చేయాలి, బిజినెస్ ఎక్స్టెన్షన్లు, తర్వాత గవర్నమెంట్ నుంచి ఏమేమి వస్తున్నాయి, ఏం రావట్లేదు, బిల్లులు ఏం పెండింగ్లో ఉన్నాయి, ఎంత పెండింగ్లో ఉన్నాయి, ఇట్లాంటివి నేను విన్నా నేను వాళ్ళ దగ్గర. కాబట్టి ఇంకా అంతకన్నా గొప్పగా ఏం చెప్తాను. షిప్పుల్లో ప్రాజెక్టులు తయారు, ఏవియేషన్లో ప్రాజెక్టులు తయారు, ఉన్న స్టీల్ రంగంలో ఒక్క విశాఖ స్టీల్ ఉంటే దాన్ని కూడా అమ్ముతా ఉంటే ఏకపక్షంగా. అది మా చిన్నప్పుడు మేము కూడా విశాఖ ఉక్కు ఆంధ్ర లక్కు అని బోర్డు పెట్టుకు తిరిగామండి. నా చిన్నప్పుడు బోర్డీ స్కూల్లో ఉన్నప్పుడు, హై స్కూల్లోకి వస్తున్న స్టేజ్ అది. నేను 58లో పుట్టా అంటే బహుశా 68లో ఉద్యోగం జరిగింది అది ఆ రోజుల్లో. ఈ మాత్రం ఈ యూత్ తిరగబడి ఒక 10 మంది ఎంపీలని 10 మంది ఎమ్మెల్యేలుగా నరికేశారు అనుకోండి, ఇక అది తీవ్రవాదం. ఇక నేనేం తీవ్రవాదం అనరు దాన్ని. ఈ దరిద్రులు ప్రజల సొమ్ము లూటీ చేసేసి విదేశాల్లో దాపెట్టుకొని ప్యాలెస్లు కట్టుకుంటారు. కాబట్టి ప్రజల్లో రెవల్యూషన్ థియరీ వచ్చి నక్సలైట్లోకి వెళ్ళిపోయారు అనుకో, అప్పుడు వీళ్ళ కుటుంబాలు ఏమవుతాయి? వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి తర్వాత. ఇప్పుడు కనీసం మొన్న ఎవరైతే ఒక రాంగ్ ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారో అదే వ్యక్తులు 5 ఏళ్ళు బాధపడి 5 ఏళ్ళు నష్టపడి ఆ ముఖ్యమంత్రిని వాళ్ళే మార్చుకున్నారు కదండి, గన్ లేకుండానే బ్యాలెట్లోనే మార్చుకున్నారు. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎన్నుకున్నారు. వాళ్ళ దౌర్భాగ్యం. న్యాయమూర్తులు 12 ఏళ్ళైనా జడ్జిమెంట్ ఇవ్వకపోతే ఈ న్యాయమూర్తులు ఏమనాలా? అదే కదా ఇవాళ జరుగుతుంది. మీరు అడిగిన ప్రశ్న రోజే ఆయన మీద రెగ్యులర్ రోజువారీ విచారణ ప్రారంభించమన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా 2 సార్లు గౌరవ సర్వోన్నత న్యాయస్థానం ప్రతినిధుల మీద వచ్చిన కేసెస్ అన్నింటినీ వితిన్ 1 ఇయర్ లోపల పరిష్కరించమని. ఇప్పుడు గత కొన్నాళ్ళుగా ఈ వ్యవస్థ మీరు అన్నట్టు గాడి తప్పిందండి. మళ్ళీ పట్టాల మీద ఎక్కడానికి కొంత టైం పడుతుంది. ఎందుకు పెడుతుంది? నేను ఒక పాయింట్ అంటాను దుర్గాకుమార్, జడ్జిలు సెలెక్ట్ చేసేది ఏంది? ఎగ్జామ్ ఉండదా? ఇప్పుడు క్యాట్ రాస్తే కానీ ఐఏఎంలో సీట్ రాదు, తర్వాత నీట్ రాస్తేనే కానీ ఎంబీబీఎస్ సీట్ రాదు, ఓకేనా?
తర్వాత ఏదైనా సరే ఎంసెట్ రాస్తే కానీ వాడికి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ రాదు. జడ్జీలు సెలెక్ట్ చేసేటప్పుడు జడ్జీలు సెలెక్ట్ చేసేది ఏంటి? ఎగ్జామ్ బెటరా? ఇప్పుడు మీరు అన్నట్టు జ్యుడిషియల్ సర్వీసెస్ కూడా పెట్టమని ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ గతంలో ఒక ప్రతిపాదన వచ్చింది. ఒక 10 ఏళ్ల క్రితం మీరు అన్న చర్చ జరిగింది. ఆల్ ఇండియా లెవెల్లో ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళని జడ్జెస్గా పంపించాలని. కానీ ఆ తర్వాత దాని మీద ఫాలో అప్ జరిగినట్టయితే నాకు కూడా నేనైతే మామూలుగా డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జీలకి ఎగ్జామ్ ఉంటుందండి. ఈ పాయింట్ దుర్గా కుమార్ వ్యాలిడ్ పాయింట్. లా విద్యార్థులందరూ నాతో అన్నమాట మీతో అంతుండ. ఇప్పుడు నేననేది ఏంటంటే నేననేది ఏంటంటే ఇప్పుడు జడ్జి కావడానికి లా ఎగ్జామ్ ఉంది. తర్వాత హైకోర్టు జడ్జి కావాలంటే ఒక ఎగ్జామ్ ఎందుకు కండక్టర్? హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జి కావాలనుకున్నప్పుడు ఎగ్జామ్ ఎందుకు పెట్టరు? లా స్టూడెంట్లు అందరూ ఆవేదనతో ఉన్నారండి. జడ్జీలు సెలెక్ట్ చేసుకుంటే ఇది తప్ప ఒప్ప? యాజ్ ఏ జర్నలిస్ట్గా చెప్పండి. అది అంత డీప్ అంటే ఒక కొలీజియం అని పెడతారండి. ఎందుకు ఆ దరిద్రమే అది అంటున్నా నేను. కొలీజియం ఇప్పుడు గతంలో ఇట్లాంటి కొలీజియం ఈ సిస్టమ్ లేకుండా ఐఏఎస్ ఐపీఎస్ని ఎలా చేస్తున్నారో ఐజేఎస్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్, అదే ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ పెట్టమని కూడా ఒక ప్రతిపాదన వచ్చింది. చాలా మంచి ప్రతిపాదన. ఎందుకంటే జ్యుడిషియల్ సర్వీస్ అనేది కూడా రాజ్యాంగంలో ఒక ప్రధాన అంగం. జ్యుడిషియల్ సర్వీస్ కోర్టులు, న్యాయస్థానాలు. కాబట్టి అలాంటిది పెట్టారనుకోండి, ఆ జ్యుడిషియల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయిన వాళ్ళే డిస్ట్రిక్ట్ జడ్జెస్ కానీ హైకోర్టు జడ్జీలు కానీ ఆ సీనియారిటీ మీద సుప్రీంకోర్టు జడ్జీలు, ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ సీనియారిటీ అంటాం లేదు. ఇప్పుడు ఎంత సీనియారిటీ ఉన్నా నాలెడ్జ్ లేకపోతే సీనియారిటీ ఏం చేస్తుంది? కొంతవరకైనా ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ ద్వారా అయ్యేటప్పుడు అంత మనం సర్వీస్ అంత లా గురించి ఏబిసిడి తెలియని వ్యక్తి సెలెక్ట్ అవుతాడని మనం అనలేం. ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే వేరియేషన్ ఉండొచ్చు వ్యక్తికి మధ్యలో. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పుడు ఫస్ట్ అసిస్టెంట్ ఎస్పీకి ఇస్తారండి. ఇచ్చిన తర్వాత సిబిఐ డైరెక్టర్లు కూడా వీళ్ళు అవుతారు. ఎప్పుడు అవుతారు? రిటైర్ స్టేజ్కి 2 ఏళ్ళు ముందు. నేను అనేది అదే. ఇప్పుడు నేను ఒక సింపుల్ చెప్తాను, ఇక్కడ చెప్తాను. ఒక ఏఈ ఉన్నాడు ఇరిగేషన్లో, వాడు డిఈగా ప్రమోషన్ కావాలంటే అందరు ఏఈలకి ఎగ్జామ్ పెడితే వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేయాలి. కానీ రాజకీయ నాయకులకు నచ్చిన వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చుకుంటా, నచ్చిన వాళ్ళకి డిమోషన్లు ఇచ్చుకుంటారు. నేను ఒక డిఈ ఉన్నాడు, ఈఈ కావాలంటే ఏం చేయాలా? అందరు డిఈలకి ఎగ్జామ్ పెట్టి దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఈగా ప్రమోషన్ పెట్టాలా. ఇది కదా థియరీ. ఒక ఈ ఉన్నాడు, ఒక ఎస్సీ కావాలనుకుంటున్నప్పుడు అందరు ఈలకి ఎగ్జామ్ పెట్టి ఎస్సీలు సెలెక్ట్ చేయాలి. ఈ పద్ధతులన్నీ రాజకీయ నాయకులకి కాడ ఊడిగం చేసిన వాళ్ళకేమో ప్రమోషన్లు వస్తుండే, టాలెంట్ని తొక్కేస్తున్నారు కదా. అసలు ఇక్కడే కాదు సార్ టాలెంట్ని తొక్కేసేది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందండి? తెలంగాణ టీఎస్పీసీ పెట్టిన ఫస్ట్ టీఎస్పీసీలోనే కరప్షన్ జరిగింది. అక్కడే వాళ్ళు కావాల్సిన మెరిట్ వాళ్ళని తీసుకోకుండా అక్కడ వాళ్ళకి కావాల్సిన సొంత వ్యక్తులను తీసుకున్నారు. బంగారు తెలంగాణ ఎలా అవుతుందండి? ఆ ప్రభుత్వం 2 టర్మ్స్ ఉంది, 3వ టర్మ్ వచ్చేటప్పటికి పేలిపోయింది. సెలక్షన్లోనే తప్పు జరుగుతుంది. మీరు అన్నట్టు టీఎస్పీసీ ఎన్ని ఆశలతో పెట్టారండి ఫస్ట్ టీఎస్పీసీ అట్టర్ ఫెయిల్యూర్ అయింది. అప్పుడు ముందు కొంతమంది మేధావులు ఏం చెప్పారంటే, కొత్తగా వచ్చిన ఈ రాష్ట్రాలకి సొంత సెలక్షన్ కమిటీస్ వద్దు, యూపీఎస్సీ వాళ్ళకి ఇవ్వండి ఆ బాధ్యత, ఈ బంధుప్రీతికి ఇలాంటి వీటన్నిటికి అతీతంగా పనిచేస్తుందని. కానీ అట్ట కాదని చెప్పి తెలంగాణ ఉద్యమకారుణ్ణి పెడితే కూడా అక్కడ కూడా ఘోరమైన కరప్షన్ జరిగింది. దానికి ఎవరిని చెప్తాడు? ఇప్పుడు ఇవాళ దానికి మూల్యం చెల్లించింది వీటన్నిటికీ రాజకీయ నాయకులే కదా. వీటన్నిటికీ రాజకీయ నాయకులే కదా. అదే అంటున్నా, కేసీఆర్ మూల్యం చెల్లించి ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడు ఆ రోజు చైర్మన్గా ఉండాలని ఆయన పదవి అయిపోయింది, దిగిపోయాడు. కానీ కేసీఆర్ 30 ఏళ్ళలో 50 ఏళ్ళలో ముఖ్యమంత్రిగా ఉంటాననుకున్న వ్యక్తి అవలేకపోయాడు. ఎందుకంటే ఇలాంటి లూప్ హోల్స్, అది ఒకటి మీరు చర్చించారు కాబట్టి చెబుతున్నా, అలాంటి లూప్ హోల్స్ అన్నిసార్లు ఉన్నాయి. జల్లెడ మొత్తం చిల్లులు ఉన్నప్పుడు నీళ్లు పోస్తే ఎందుకు ఆగట్లేదని మీరు నన్ను అడిగితే, జల్లెడ తప్పు, జల్లెడలో నీళ్లు పోస్తే నీళ్ళు ఎలా అవుతాయి? మీరు అడిగే ప్రశ్న మీరు అడగొచ్చు, కానీ నేను సమాధానం చెప్పడానికి నాకేముంది అక్కడ? సర్వీస్ని పెట్టి ప్రమోషన్ ఇవ్వటమే తప్పు దుర్గా కుమార్ గారు. వాడు ఎంత తోపైనా సరే వాడికి ఎగ్జామ్ పెట్టాలి, వాడు ఎలిజిబిలిటీ అయితే ఇవ్వాలి. సర్వీస్ 10 ఏళ్ళు సర్వీస్ ఉంది కదా అని పెద్ద మొత్తం అవుతుందంటే నా దగ్గర కుదరదు. నేను అంటుండే పాయింట్ ఏంటంటే, ఎవరికైనా ప్రమోషన్ ఇవ్వాలంటే ఎగ్జామ్ పెట్టి ఎలిజిబిలిటీ అయితే ప్రమోషన్ ఇవ్వండి. ఇప్పుడు 26 జిల్లాలకు 26 ఎస్సీలు ఉంటారు. వీళ్ళు ఎంతమంది ఉంటారండి? బోల్డ్ మంది ఉంటారు. ఎస్ఐ ఉండడు, సిఐగా ప్రమోషన్ రావాలంటే వాడికి ఎంట్రన్స్ పెట్టి సెలెక్ట్ అయిన వాడికి ఇవ్వాలి కదా. అక్కడ మళ్ళీ వ్యక్తులే కదండి. ఎవరు చేస్తారు? ఎవరిని కంప్యూటర్ ముందు పెట్టి స్కాన్ చేస్తారా? వ్యక్తులు వ్యవస్థ తప్పులో ఉన్నప్పుడు ఆ వ్యక్తులే తప్పు చేస్తున్నారు. వ్యవస్థలో తప్పు లేదు, వ్యక్తుల్లో తప్పు ఉంది. మిమ్మల్ని చీఫ్ జస్టిస్ ఇంటర్వ్యూ చేసి మీరు సెలెక్ట్ చేయమంటాను,
మీ చుట్టాన్ని మీరు సెలెక్ట్ చేస్తే నేనేం చేయగలుగుతాను? ఇక ఇప్పుడు కంచె చేను వేసినాడు ఎవడ కాపలా అండి, ఇక అదే పని జరుగుతుంది. అందుకని బలమైన చట్టాలు రావాలా, పేద ప్రజలకి అందరికీ న్యాయం జరగాలంటే బలమైన చట్టాలు వస్తే తప్ప అది మన ఇద్దరం ఇక్కడ చర్చిస్తే కాదుగా మధు గారు. జరగకపోవడం కూడా నేరమే దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ. వాట్సాప్ మాకు టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ అండి.